హాయ్ అండి, ఈరోజు బచ్చలాకు పప్పు చేస్తున్నాను. ఇది మా పెరట్లో అయింది. ఇది వచ్చేసి మెంతాకు అనమాట. మెంతాకు మనకి ఒక వారానికే పెరుగుతుంది. ఎల్లిపాయలు, ఆనియన్, 1 టమాటో, తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు. మనం టమాటో వేస్తున్నాం కదా, కొద్దిగా చాలండి. కందిబ్యాళ్ళు 1 గ్లాసు తీసుకున్నాను. ఇప్పుడు ఇలాగా కుక్కర్లో వేసుకున్నాను. బ్యాళ్ళు కడిగేసి పెట్టుకున్న తర్వాత బచ్చలాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, మెంతమాకు, టమాటో, జీలకర్ర, కొద్దిగా చింతపండు ఇలాగా అంతా వేసేసి కుక్కర్కి ఒక 3 విజిల్స్ ఇద్దాం. చూడండి, ఓపెన్ చేశాను. కుక్కరు ఇలాగ తయారైంది. దీనికి మనము తిరువాత వేసుకుందాము. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత మెత్తగా చేసుకోవాలి. ఇలాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనము తిరువాతకు పెట్టుకుందాం. బచ్చలాకు పప్పు సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు పప్పుకి రెడీ చేసుకున్నాను. ఇందులో మినప్పాలు, జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఇవన్నీ శనగబ్యాళ్ళు అన్నీ వేస్తున్నాను. ఇవన్నీ పప్పులో వేస్తేనే దానికి అంత టేస్ట్ వస్తుంది. ఇలా పప్పుకి పెట్టేశాను. ఇప్పుడు వేసేద్దాం. మూసేయాలండి. ఇది మనకి ఏది రాగి ముద్దకైనా కూడా, మనకి రోటీస్కి, చపాతీకి, అన్ని దాంట్లకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి రాగి ముద్దకి బాగుంటుంది. ఇప్పుడు మనకి బచ్చలాకు పప్పు రెడీ అయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.